హలో గైస్ ఈరోజు నేను వచ్చేసి నర్సాపురంలో ఉన్నానండి. నర్సాపురంలో గణేష్ ఎలక్ట్రికల్ శానిటరీ షాప్ ఇక్కడ మాకు డీలర్షిప్ ఇచ్చాం వీళ్ళకి. సో అమలా ఎక్కడైతే మనకి ఆంధ్రాలో ఆ నర్సాపురం అనే లొకేషన్స్, నర్సాపురం అనే విలేజ్లో మీకు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు టోటల్లీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్స్టాలేషన్తో పాటు గణేష్ ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీస్ నర్సాపూర్, మీరు అడ్రస్ చూసుకోండి, వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏం వర్క్ ఉన్నా సరే నర్సాపూర్ లొకేషన్ అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇందులో ఉంది. సో మీకు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ నియర్ బై నర్సాపూర్ ఎవరికి కావాలన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇది వీళ్ళ షాప్ అండి. మా అస్త్రా ఆటోమేషన్స్ వీళ్ళకి మేము డీలర్షిప్గా ఇస్తున్నాము. సో ప్రజెంట్ సార్కి వాళ్ళ ఇంట్లోనే పెట్టిస్తున్నాను. అది పెట్టిన తర్వాత మీకు కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర మిగతా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. సో దీని ఆపోజిట్లోనే వీళ్ళ హౌస్ ఉంది. సో అందులో ఫస్ట్ ఇన్స్టాలేషన్ మనం చేయిస్తున్నాం ఈరోజు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆయనే డైరెక్ట్గా డీలర్షిప్ తీసుకొని సో వర్క్ ఇక్కడ వాళ్ళ ఓన్ హౌస్ అండి, అందులో మనం ఇన్స్టాలేషన్ చేపిస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఒకే మోటార్ ఉంటుంది, దానికి 3 మీటర్లు అండి, కరెంట్ మీటర్స్ ఒక 3 ఇచ్చారు. సో ఆ 3టికి కనెక్ట్ అయ్యేలాగా వీళ్ళు పెట్టమన్నారు. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే ప్లగ్లో దాని మధ్యలో మనం డైరెక్ట్ ఎంసీబీ తీసుకొని ప్లగ్ వాళ్ళు ఏదైనా మార్చుకోనివ్వండి, మాది మోటార్ అయితే ఆటోమేటిక్గా ఆన్ చేసుకుంటుంది. ఆ టైప్ మనం వీళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాము. సో మా డివైజ్లు అయితే చాలా రకాలు ఉన్నాయండి. మా నార్మల్ స్టార్టర్, డిజిటల్ స్టార్టర్, ఎంసీబీకి వచ్చేది, అలాగే మున్సిపల్ వాటర్కి బోర్ వాటర్, కంబైన్ వాటర్, డిఫరెంట్ ట్యాంకు, సో చాలా రకాలు ఉన్నాయి. అండ్ డైరెక్ట్ మున్సిపల్ వాటర్ వస్తే దాని మధ్యలో సెన్సార్ పెడతాము. ఆ సెన్సింగ్ అయినప్పుడు ఎప్పుడైతే వాటర్ వస్తుందో ఆ టైంలో కూడా మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఆ టైప్లో మనం డివైస్ ఇస్తున్నామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లగ్ ముందు మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈ ప్లగ్గే ఉండే. ప్లగ్ త్రూ వీళ్ళకి 3 మీటర్లు పెట్టి 3 ప్లగ్ సిస్టమ్ పెట్టుకున్నారు. అలా వాళ్ళ ఇంట్లో వచ్చేసి వాళ్ళు స్విచ్ పెట్టుకున్నారు. సో ఏ దాంట్లో పెడితే అది మోటార్ ఆన్ అయ్యేటట్టు ప్లగ్ సిస్టమ్ పెట్టుకున్నారండి. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫుల్ ఆటోమేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లగ్ నుండి కాకుండా డైరెక్ట్ ఈ ప్లగ్ మధ్యలోంచి ఒక వైర్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ ఇచ్చి ఇక్కడ ఎంసీబీ ఇచ్చాము. ఎంసీబీ నుండి బ్రేకర్ ఇచ్చేసి మన డివైస్ పెట్టామన్నట్టు. సో ఇది పక్కెట్టేస్తే మనకి ఎక్కడైనా ఎంసీబీ సిస్టమ్ ఉన్న దగ్గర, స్విచ్ ఉన్న దగ్గర పైన సెన్సార్ ఉంది కదండి, ఇప్పుడు 2 కేబుల్ ఉంటాయి. మన డివైస్కి అయితే ఫేజ్ న్యూట్రల్ సపరేట్ తీసుకోవాలి కంపల్సరీ. సో అందుకని సపరేట్గా కేబుల్ ఇచ్చాను, ఫేజ్ న్యూట్రల్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏంటంటే పైన మోటార్ వైర్ ఉంటుంది కదా, అయితే మోటార్ వైర్ తీసేయాలండి. ఇది మోటార్ వైరు, ఇందులోంచి వచ్చిన దాంట్లో ఒకటి మోటార్ వైర్, ఇది కింద ఫేజ్ వైర్ అన్నట్టు. ఈ మోటార్ వైర్ తీసేసి మన ఆఫ్ కనెక్షన్లో ఇప్పించాను. అండ్ ఆఫ్ 2 అంటే ఆఫ్లోనే 2 వైర్లు ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆఫ్, సిరీస్ అన్నట్టు, ఇది సిరీస్ నుండి మనం దీనికి చేస్తున్నాం అన్నట్టు, ఎంసీబీకి కనెక్షన్ ఇస్తున్నాం, సిరీస్ కనెక్షన్ ఇప్పిస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? నా పేరు కృష్ణరాజు. కృష్ణరాజు. సో మీ ఏరియా పేరు ఏంటండి? ఇక్కడ ఇది నర్సాపురం. నర్సాపురం అంటే డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది అంటే దీని పక్కన ఇంకా ఏమంటారు? దీన్ని నర్సాపురం గుర్తుపట్టి నర్సాపురం సిటీ, నర్సాపురం. ఓకే. ఇక్కడ మీరు వర్క్ ఎలా ఉందండి? మీకు చూసారు కదా, ఇప్పుడు ఆటోమేటిక్ మీరు ఇన్స్టాల్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఈజీగా చేయగలుగుతారా? ఈజీగానే ఉంది. అంటే ఓకే, ఇలా రిక్వైర్మెంట్ ఉందండి ఇక్కడ జనాలకి? ఉందన్న రిక్వైర్మెంట్. ఉందా? ఎలా ఉంది? చాలా మంది రిక్వైర్మెంట్ అయితే ఉంది కదా? ఉందన్న రిక్వైర్మెంట్. ఓకే, మీకైతే అర్థమైంది కదా, ఏమన్నా చేసి చెప్పగలుగుతారు కదా? చెప్పగలుగుతాను. ఓకే ఓకే. ఈ షాప్ పేరు చెప్తారా? గణేష్ ఎలక్ట్రికల్. గణేష్ ఎలక్ట్రికల్స్ మెయిన్ సెంటర్లో ఉంటుంది. మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఓకే.